కనాన్ దేశంలో యాకోబు కుమారులైన 12 మందిలో ఒకడు మిగిలిన వారికంటే ఎక్కువగా ప్రేమించబడ్డాడు. తండ్రి ప్రేమతో, ఒక యువకుని కలల ఆనందంతో, ఒక వరంతో ప్రారంభమైన అతని విధి. ఒకరిని ఎక్కువగా ప్రేమించటం ఈర్ష్య, అసూయ అనే అగ్నిని రేకెత్తిస్తుంది. ద్రోహం అనే విత్తనం పెరగడం ప్రారంభమవుతుంది. సోదరులారా, నా కథను వినండి. మనము పొలంలో పనులు కడుతున్నాము. అకస్మాత్తుగా నా పన లేచి నిటారుగా నిలబడింది. మరియు మీ పనులు చుట్టూ చేరి నా పనులకు వంగి నమస్కరించాయి. నువ్వు మమ్మల్ని పరిపాలిస్తావని అనుకుంటున్నావా? మేము నీకు నమస్కరించాలా? సోదరులారా, చాలు, అతడు కేవలం ఒక పిల్లవాడు మాత్రమే. ఆ స్వప్నం అతనిలో గర్వాన్ని నాటింది, కానీ అదే అతని విధిని మార్చివేసింది. తండ్రి ప్రేమ కూడా ఆ విధి మార్గం నుండి కాపాడలేకపోయింది. నా కుమారుడా, నీవీ కలలు చెప్పాల్సిందేనా? నీ తల్లి నేను నీకు నమస్కరించాల్సి వస్తుందా? చీకటిలో అసూయ చెలరేగినప్పుడు అది కత్తుల కంటే ప్రమాదకరమైన కుట్రలను కలిగిస్తుంది. మనం అతన్ని ఇక భరించలేం. ఎప్పుడు కలలే, ఎప్పుడు ప్రీతిపాత్రుడే. ఈ కలలను శాశ్వతంగా ముగించేద్దాం. ఒక సోదరుడి హృదయం రాత్రి చీకటిలో వేటగాడిగా మారింది. ఎందుకు చంపాలి? మనం అతని వానికి అమ్మేద్దాం, వెండి సంపాదిద్దాం, అతని కలల నుండి మనల్ని విముక్తులుగా చేసుకుందాం. బహుశా నేను అతని తర్వాత కాపాడగలుగుతానేమో. అలా ఆ నిశ్శబ్దంలో ద్రోహానికి తుదిరూపం ఏర్పడింది. చంద్రుని కింద నాటిన చీకటి విత్తనం త్వరలో కన్నీటి పంటను ఫలించబోతుంది. అలా ఆ కలలు కంటున్నవాడు తన సొంత సహోదరుల ఉరిలోకి అడుగు పెడతాడు. అన్నలారా, నేను వచ్చాను. ఉరి చూపించని ఆ అక్కరిలో ఇష్టపడిన కుమారుడు ద్రోహం అనే లోయలోకి అడుగు పెడతాడు. కలలు కనేవాడు ఎంత మూల్యం చెల్లిస్తాడు? తదుపరి భాగం ద్రోహంతో ప్రారంభమవుతుంది.